యెహోషువ 1వ అధ్యాయం 1-2 వచనాలు. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తరువాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడునైన యెహోషువకు ఇలాగు సెలవిచ్చెను. నా సేవకుడైన మోషే మృతి పొందెను కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యొర్దాను నది దాటి నేను ఇశ్రాయేలుకిచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి. యెహోషువ నాయకత్వం కేవలం ఒక వ్యక్తిగత ఆకాంక్ష కాదు, అది దైవిక నియామకం. మోషే వంటి గొప్ప నాయకుని తరువాత ఆ బాధ్యతను స్వీకరించడం యెహోషువకు అంత సులభం కాదు. కానీ దేవుడే అతనికి పిలుపునిచ్చినప్పుడు ఆ పిలుపుతో పాటు కావలసిన ధైర్యాన్ని, సామర్థ్యాన్ని కూడా ఆయనే ప్రసాదించాడు. మోషే మరణం ఇశ్రాయేలుకు పెద్ద నష్టం కావచ్చు, కానీ దేవుని ప్రణాళిక మోషేతో ముగిసిపోలేదు. నా సేవకుడైన మోషే చనిపోయాడు కాబట్టి ఇప్పుడు నీవు లేచి నడిపించు అని దేవుడు చెప్పడం ద్వారా తన కార్యం నిరంతరం కొనసాగుతుందని స్పష్టం చేశారు. నాయకులు మారవచ్చు, కానీ దేవుని వాగ్దానం మారదు. మనల్ని ఆ స్థానంలో దేవుడు కూర్చోబెట్టుండకపోతే మనం దాన్ని నిర్వహించలేము. దేవుడు ఒకరిని నాయకుడిగా పిలిచినప్పుడు ఆ పిలుపులో 3 అంశాలుంటాయి. 1 అధికారం. దేవుడు నియమించినప్పుడు ఆ పని చేయడానికి కావలసిన ఆత్మీయ అధికారాన్ని ఇస్తాడు. 2వది దేవుని తోడు. నేను మోషేకు తోడైనట్టు నీకు తోడైందును అని దేవుడు వాగ్దానం చేశాడు. 3వది సామర్థ్యం. ఒక పని కోసం దేవుడు మనల్ని ఎంచుకుంటే ఆ పని పూర్తి చేయడానికి కావాల్సిన జ్ఞానాన్ని ఆయనే ఇస్తాడు. దేవుడు యెహోషువతో వెంటనే లేచి ఈ యొర్దాను నది దాటు అని చెప్పాడు. దేవుని పిలుపు అందినప్పుడు కాలయాపన చేయకుండా ముందుకు వెళ్ళడం నిజమైన నాయకత్వ లక్షణం. యెహోషువ దేవుని మాటపై నమ్మకం ఉంచి అడుగు వేశాడు కాబట్టే అద్భుతాలు చూడగలిగాడు. ప్రార్థన. తండ్రి, దేవుని చిత్తం తెలిసినప్పుడు కాలయాపన చేయకుండా యెహోషువ వలె వెంటనే అడుగు ముందుకు వేసే ధైర్యాన్ని మాకు ప్రసాదించండి. ఆటంకము అనే యొర్దాను నదిని చూసి భయపడకుండా మీ సామర్థ్యం మీద నమ్మకముంచి విజయ తీరాలకు చేరుటకు కృప చూపండి. మీరు అప్పగించిన పనిని నీతిగా, నమ్మకంగా పూర్తి చేయడానికి కావాల్సిన జ్ఞానాన్ని, సామర్థ్యాన్ని మాకు అనుగ్రహించండి. మా ద్వారా మీ నామానికి మహిమ కలిగినట్లు మమ్మల్ని వాడుకోండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.